అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమేంటని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. జూన్ 27, 2026 శనివారం. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమేంటని మీకు వీడియోలో తెలియజేసాను. తర్వాత అంగళ్ళు మార్కెట్ వచ్చేసి రూ. 420, కొన్ని మండీలో రూ. 400 సూపర్ టాప్. అంగళ్ళు అయితే దాదాపు ఒక రూ. 100 వరకు మార్కెట్ డౌన్గా నడిచింది నేను వచ్చేసి. ఇంకా ములకల చీర వచ్చేసి రూ. 470 సూపర్ టాప్. కేవలం ఒకే ఒక ఐటమ్. మార్కెట్ నిన్న ములకల చీర కూడా స్లోగానే జరిగింది, ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు. ఇంకా ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి అనేది మీకు వీడియోలో క్లారిటీగా తెలియజేసింది. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూసాను, మీకంటూ వచ్చే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. ఇంకా సూపర్ టాప్లు నేను వచ్చేసి మదనపల్లి కూడా రూ. 270 అయితే వెళ్ళింది. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం దిగుతలేదు. మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండి లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే ఒక 5% మరి దిగుమతి తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే కొన్ని మండీలకు పెరిగింది, ఇంకొన్ని మండీలు తగ్గింది, ఇంకొన్ని మండీలకి సేమ్ టు సేమ్ నేట్లాగా వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5% మేర దిగుమతి తగ్గింది. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేము. ప్రస్తుతానికైతే మన మదనపల్లికి సంబంధించి నేటితో పోల్చుకుంటే ఒక 5% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటే చూడాల్సి ఉండదు. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. చూద్దాం ఈ తర్వాత కూడా ఒకవేళ ఏమైనా స్టాక్ వస్తే సేమ్ నేట్లాగే ఉంటుంది. మామూలుగా శనివారం ఏమంటే స్టాక్ అనేది తక్కువగా వస్తుంది. ఈరోజు అయితే అదే జరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. ఇంకా మీకు ఎవరికైనా నోవా కంబో కావాలంటే ప్రజెంట్ వచ్చేసి మనకి కాదర్ ఫర్టిలైజర్స్, అలాగే మహాలక్ష్మి ట్రేడర్స్, తర్వాత మనకి శ్రీలక్ష్మి సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, మదనపల్లి నోవా డీలర్స్ ఎవరైతే ఉంటారో అక్కడైతే స్టాక్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంది.